Eighth chapter, Introduction to Trigonometry. In this chapter, first exercise ఈ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లిజన్ కేర్ఫుల్లీ. We know Pythagoras theorem is, what is that? Hypotenuse square is equal to side square plus side square in a right angle triangle. Yes. So AC square is equal to AB square plus BC square. AC is hypotenuse, AB and BC are the sides. పైథాగరస్ థీరం మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయాలంటే ఈ థీరం ఎవ్రీ ప్రాబ్లంలో, ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రాబ్లంలో మనకి యూజ్ అవుతుంది. అండ్ ద అదర్ థింగ్ ఈజ్, సీ దిస్ ఎగ్జాంపుల్ వన్స్. tan A is equal to 4/3. Find the other trigonometric ratios. ఆ ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఈ ఫార్ములాస్ చూడండి అమ్మా. sin A is equal to, sin Aని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇన్ ఏ ట్రయాంగిల్ విత్ ఆల్ ద సైడ్స్ వాల్యూస్, అన్ని సైడ్స్ వాల్యూస్ మనకి ఇచ్చినప్పుడు sin A ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అదేవిధంగా cos A ఫార్ములా adjacent సైడ్ బై హైపోటెన్యూస్. tan A ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చారు? tan A వాల్యూ ఇచ్చారు 4/3. ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఈజ్ BC. మీకు ఇంకా క్లియర్గా ఉండాలి అంటే బేస్ని మనం adjacent సైడ్ కింద తీసుకుంటాం, బేస్ని. అండ్ ద రిమైనింగ్ వన్ BC ఈజ్ ద ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ ఇక్కడ ఏంటి? BC. సో BC వాల్యూ ద గివెన్ 4 ఇచ్చేసారు BC వాల్యూ మనకి. సో BC ఈజ్ 4 అండ్ adjacent సైడ్ ఈజ్ 3. adjacent సైడ్ అంటే AB ఈజ్ 3. పైథాగరస్ థీరం యూజ్ చేసి మనం ఇక్కడ ACని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? AC square is equal to AB square plus BC square, that is 3 square plus 4 square, 9 plus 16 25. AC is √25, that is 5. AC వాల్యూ మనకి 5 వచ్చింది. ఇప్పుడు మనకి అన్ని సైడ్స్ వాల్యూస్ ఉన్నాయి, AB BC AC వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనం sin A అయినా cos A, secant A, cosecant A ఏదైనా సరే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే అదర్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. సపోజ్ sin A వాల్యూ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ 4 హైపోటెన్యూస్ కనుక్కున్నాం కదా మనం, 5 వచ్చింది, 4/5. నెక్స్ట్ cos A వాల్యూ ఏమవుతుంది? adjacent సైడ్ బై హైపోటెన్యూస్. adjacent సైడ్ ఏంటి ఇక్కడ? AB, 3/5. ఓకే, ఈ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయ్యి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ పైథాగరస్ కాన్సెప్ట్ అండ్ ఈ sin A వాల్యూస్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కనుక్కునే కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఎక్సర్సైజ్ 8.1 ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ట్రయాంగిల్ ABC, రైట్ యాంగిల్ ఎట్ B. రైట్ యాంగిల్ ఎట్ B. AB 24 cm, BC 7 cm. Determine sin A, cos A, sin C, cos C. In this right angle triangle, AB given, AB value ఎంత? 24, BC value 7, AC value మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? పైథాగరస్ థీరం అప్లై చేయాలి ఇక్కడ. పైథాగరస్ థీరం ఈజ్ AC square is equal to AB square plus BC square, 24 square plus 7 square. 24 square అంటే 276, 24 square value 276, 49. AC square is 625, AC is √625, that is 25. సో 25, AC వాల్యూ 25 వచ్చింది. ఇప్పుడు మనకి 3 సైడ్స్ వాల్యూస్ ఉన్నాయి ఈ ట్రయాంగిల్లో, AB BC AC వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అయిన sin A cos A, sin C cos Cని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఫస్ట్ sin A వాల్యూ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ sin A కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్.
ఇక్కడ సైన్ ఏ ఎక్కడ ఉంది? ఇక్కడ ఈ ట్రయాంగిల్లో అప్పర్ సైడ్ ఉంది. ఇది యాంగిల్ సైన్ ఏ. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు దీనికి ఆపోజిట్ సైడ్ ఏముంది మనకి? బీసీ బై హైపోటన్యూస్ ఏసీ. సో బీసీ వాల్యూ ఎంత? 7, హైపోటన్యూస్ వాల్యూ 25. సో సైన్ ఏ వాల్యూ ఈజ్ 7/25. నెక్స్ట్ కాస్ ఏ. కాస్ ఏ ఈజ్ ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటన్యూస్. మనకు తెలుసు కదా, ఫార్ములా తెలుసు కదా, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ ఎంత? 24. ఏబీ కదా, ఎడ్జసెంట్ సైడ్ అంటే ఇక్కడ ఏబీ ఈజ్ 24, హైపోటన్యూస్ 25. కాస్ ఏ వాల్యూ ఈజ్ 24/25. నెక్స్ట్ సైన్ సి యాంగిల్ ఎక్కడ ఉంది చూడండి ఈ ట్రయాంగిల్లో. దిస్ ఈజ్ ద యాంగిల్ సి. సైన్ సి ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏమొస్తుంది ఇక్కడ? ఏబీ. ఆపోజిట్ సైడ్ ఏబీ అండ్ హైపోటన్యూస్ ఏసీ. ఏబీ వాల్యూ ఎంత? 24/25. ఓకే, సైన్ సి ఈజ్ 24/25. సిమిలర్లీ కాస్ సి. ఇప్పుడు ఏబీ ఆపోజిట్ సైడ్ అయింది. సో అడ్జసెంట్ సైడ్ ఏంటి? బీసీ బై హైపోటన్యూస్. బీసీ వాల్యూ ఎంత? 7/25. కాస్ సి వాల్యూ ఈజ్ 7/25. చూసారా, ఇందాక సిమిలర్ మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేశాం కదా, సేమ్ సిమిలర్గా అలానే ఉంది ఈ ప్రాబ్లం కూడా. అండర్స్టూడ్? నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇన్ ఫిగర్ ఫైండ్ tan p minus cot r. See the figure. This is triangle PQR. PQ వాల్యూ ఇచ్చారు 12, PR వాల్యూ కూడా ఇచ్చేసారు 13. మనం QR వాల్యూ ఫైండ్ అవుట్ చేసేయచ్చు కదా పైథాగరస్ థీరం యూజ్ చేసి. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం, PR² ఈజ్ ఈక్వల్ టు PQ² ప్లస్ QR². 13² ఈజ్ ఈక్వల్ టు 12² ప్లస్ QR². QR² ఈజ్ ఈక్వల్ టు 25. QR ఈజ్ 5. QR వాల్యూ ఈజ్ 5. ఇప్పుడు 3 సైడ్స్ వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం tan p cot r వాల్యూస్ కనుక్కోవచ్చు. ఇందాక మనం సైన్ వాల్యూస్, కాస్ వాల్యూస్ కనుక్కున్నాం కదా, ఇక్కడ tan వాల్యూస్ కనుక్కోవాలి. tan తీటా మనం ఎలా కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan p, ఇక్కడ p యాంగిల్ ఎక్కడ ఉంది చూడండి అమ్మ, ట్రయాంగిల్లో అప్పర్ సైడ్ ఉంది. దీని ఆపోజిట్ సైడ్ ఏంటి? QR వాల్యూ ఎంత? 5 బై అడ్జసెంట్ సైడ్ PQ కదా, అడ్జసెంట్ సైడ్ PQ వాల్యూ 12. సో tan p వాల్యూ ఈజ్ 5/12. సిమిలర్లీ cot r వాల్యూ, r యాంగిల్ ఎక్కడ ఉందో చూడండి ట్రయాంగిల్లో, హియర్. దీని cot r, ఇప్పుడు మనకి ఈ cot r ఎలా కనుక్కుంటాం? ఫార్ములా ఏంటి అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ ఏంటి cot rకి? ఆపోజిట్ సైడ్ ఏమో PQ, కానీ మనకి ఫస్ట్ అడ్జసెంట్ సైడ్ కావాలి. అడ్జసెంట్ సైడ్ ఈజ్ QR, అవునా? QR బై PQ. QR ఎంత? 5. PQ ఈజ్ 12. సో cot r వాల్యూ ఈజ్ 5/12. దెన్ tan p మైనస్ cot r ఈజ్ 5/12 మైనస్ 5/12, దట్ ఈజ్ 0. ఎంత వచ్చింది మనకి tan p మైనస్ cot r? 0 వాల్యూ. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ వన్. ఇఫ్ sin a ఈజ్ ఈక్వల్ టు 3/4, క్యాలిక్యులేట్ cos a అండ్ tan a. sin a వాల్యూ ఇచ్చారు. సైన్ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటన్యూస్. అంటే ఆపోజిట్ సైడ్ ఏంటి ఇక్కడ? సైన్ ఏ, యాంగిల్ ఏ ఇక్కడ ఉంది. ఆపోజిట్ సైడ్ బేస్ ఈజ్ ద అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఈజ్ AC. AC వాల్యూ ఈజ్ 3, హైపోటన్యూస్ వాల్యూ ఈజ్ 4. ద థర్డ్ సైడ్ని మనం పైథాగరస్ థీరం యూజ్ చేసి కనుక్కోవచ్చు కదా. పైథాగరస్ థీరం ఈజ్ BC² ఈజ్ ఈక్వల్ టు hypotenuse square is equal to side square plus another side square. So x² is equal to 7, x is equal to √7. మనకి థర్డ్ సైడ్ కూడా వచ్చేసింది √7. ఇప్పుడు 3 సైడ్స్ వాల్యూస్ ఉన్నాయి కదా, మనం cos a tan a ఫైండ్ అవుట్ చేయొచ్చా ఈజీగా? సో ఫస్ట్ cos a ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఏంటి? cos a అడ్జసెంట్ సైడ్
adjacent side is AB by hypotenuse CB. AB value is root 7 by 4. Cos A is root 7 by 4. మనం ఇంకా కనుక్కోవాల్సింది ఇంకోటి ఏంటి, tan A కనుక్కోవాలి. tan A ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై adjacent side. Opposite side is root 7. Adjacent side, opposite side is 3. Adjacent side is root 7. 3 by root 7. Okay, clear? Next, fourth one. 15 cot A equal to 8. Find sin A and cos A. ఇవన్నీ సేమ్ ప్రాబ్లమ్స్ అమ్మా. ఓకే, ఇక్కడ కాట్ ఏ వాల్యూ ఏమవుతుంది, 15 డివిజన్లోకి వస్తుంది, 8/15 అవుతుంది. ఓకే, కాట్ ఏ అంటే adjacent side బై, కాట్ ఏ ఫార్ములా ఏంటి, adjacent side బై ఆపోజిట్ సైడ్. సో adjacent side వాల్యూ 8. ఇక్కడ మనకి adjacent side ఏంటి, ఏబి వాల్యూ 8. ఆపోజిట్ సైడ్ ఏసీ వాల్యూ కూడా ఇచ్చారు మనకి 15. ఓకే, ఇప్పుడు థర్డ్ సైడ్ కనుక్కోవచ్చు అకార్డింగ్ టు పైథాగరస్. ఇప్పటివరకు ఇన్ని ప్రాబ్లమ్స్ చేసాం కదా, అలానే సేమ్ పైథాగరస్ యూస్ చేసి మనం థర్డ్ సైడ్ కనుక్కున్నాం. ఎంత వచ్చింది, 17. ఓకే, ఇప్పుడు 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి మనం sin A cos A ఫైండ్ అవుట్ చేసేసేయచ్చు. sin A ఈజ్ ఆపోజిట్ సైడ్ బై hypotenuse is 17. 8 by opposite side by hypotenuse. Opposite side 15 కదా opposite side, 15 by 17. cos A ఫార్ములా ఏంటి, adjacent side by hypotenuse. adjacent side 8 by 17. secant A అంటే ఏంటి, secant A is nothing but 1 by cos A. అంటే ఫ్రాక్షన్ని మనం ఉల్టా చేస్తాం. ఇక్కడ 8/17ని ఉల్టా చేస్తే ఏమవుతుంది ఫ్రాక్షన్, 17/8. ఓకే, నెక్స్ట్ వన్, ఫిఫ్త్ ప్రాబ్లం. గివెన్ secant theta equal to 13/12, క్యాలిక్యులేట్ ఆల్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఇది కూడా సిమిలర్ వన్. ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం secant theta మనకు తెలుసు 1/cos theta, అవునా. సో cos theta ఏమవుతుంది, ఫ్రాక్షన్ ఉల్టా అవుతుంది, 1/13/12 అంటే ఏమవుతుంది, 12/13. సో cos theta వాల్యూ మన దగ్గర ఉంది 12/13. cos theta ఫార్ములా ఏంటి, adjacent side బై hypotenuse. ఓకే, adjacent side బై hypotenuse. ఇక్కడ మనకి adjacent side ఏంటి, ఇక్కడ adjacent side మనకి BC బై hypotenuse. hypotenuse is 13 వాల్యూ 13 ఇచ్చారు కదా మనకి hypotenuse. adjacent side వాల్యూ 12, hypotenuse వాల్యూ 13. ఈ థర్డ్ సైడ్ మనం పైథాగరస్ థీరం యూజ్ చేసి కనుక్కుంటాం. ఇక్కడ పైథాగరస్ యూజ్ చేశాను చూడండి, x² + 12² = 13². దెన్ x² is 25, x is 5. సో థర్డ్ సైడ్ వాల్యూ కూడా వచ్చింది. మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సేమ్ మనం పైన ప్రాబ్లమ్స్ ఎలా కనుక్కున్నాం, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ సిమిలర్. సైన్ ఫార్ములా ఏమో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటి, ఏబి బై హైపోటెన్యూస్ 13. సో సైన్ వాల్యూ 5/13. tan ఏమో ఆపోజిట్ సైడ్ బై adjacent side. So 5/12 tan value, and cot value 1/tan is nothing but cot. So ఈ ఫ్రాక్షన్ ఉల్టానే cot వాల్యూ వస్తుంది 12/5. 1/5/12 is nothing but 12/5. నెక్స్ట్ cosecant theta అంటే 1/sin theta. 1/sin theta అంటే 1/5/13. ఇక్కడ కూడా ఫ్రాక్షన్ ఉల్టా అవుతుంది. 5/13 ఉల్టా ఫ్రాక్షన్ అంటే 13/5. అర్థమైందమ్మా. ఇప్పుడు మనం చూసిన ఈ 5 ప్రాబ్లమ్స్ అండ్ ఎగ్జాంపుల్ అన్నీ కూడా ఒకే కాన్సెప్ట్ మీద బేస్ అయ్యాయి. పైథాగరస్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఆ ఫార్ములా మీద డిపెండ్ అయ్యింది.
అవునా? అర్థమైంది కదా టాపిక్?